ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మీకు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకుంటాం కదా మనం. కొంచెం పక్కకు తీసేసుకుని మనం ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఉల్లిపాయలు వేసి కూడా చేయొచ్చు. ఇది మనం ఇలా నానబెట్టుకుని చింతపండు గుజ్జు వేసుకుని వితౌట్ ఆయిల్ వితౌట్ కుకింగ్ అన్నమాట. ఇది మంచి కార్తీక మాసం మంచి స్పెషల్ రెసిపీ ఇది. ఇది ఇలా మనం పొయ్యి మీద కాల్చుకున్న వంకాయని ఇలాగా పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలా వాడబోసుకోవాలన్నమాట. సాల్ట్ ఇలా పక్కకు తీసుకోండి, కొంచెం ఉంచుకోండి రెసిపీలు. ఇప్పుడు ఇది ఇందులో కలిపేస్తాను. ఆనియన్స్ అంతే, మన పచ్చి పులుసు ఈజ్ రెడీ టు ఈట్.